మహబూబాబాద్ జిల్లాలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. కురవిలో నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు తయారు చేసి రైతులకు 10,000 చొప్పున ముఠా విక్రయిస్తున్నారు. దీంతో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు. వారి నుండి కంప్యూటర్లు, ప్రింటర్లు, నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. CPU మానిటర్ ఉన్నది, 3 సెల్ ఫోన్ తీసుకున్నాం. దగ్గర 10 పాస్బుక్లు సీజ్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ వాళ్ళు ఇటువంటి జనం చేయడానికి ప్లాన్ చేసే క్రమంలోనే సమాచారం అందడం వల్ల మన సిసిసి ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది మరియు సి రూరల్ గారు, ఎస్ఐ పురి గారు, వారి సిబ్బంది కలిసి పట్టుకున్నారు. ఉన్న రైతు యొక్క పాస్బుక్లో ఎకరం భూమి ఉంటే లోపల ఉన్న ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ని ఎకరం భూమి ఉంటే 3 ఎకరాలు 4 ఎకరాలు పెంచి బ్యాంకులో పాస్బుక్ను చూపించి లోన్ తీసుకుంటారు. ఎప్పుడైతే ప్రభుత్వం వారు రుణమాఫీకి ఇచ్చినప్పుడు ఆ రుణమాఫీలో తీసుకున్న రుణం అనేది మాఫీ చేయబడుతుంది. ఉన్నటువంటి భూమిని ఎక్కువ చూపించి ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకొని ఆ రుణమాఫీ భాగంగా రుణం అనేది మాఫీ చేయబడుతుంది. విచారణలో ఇంకా కొంతమంది లోన్ అప్లై చేశారు, ఇంకా లోన్ ప్రాసెస్లో ఉంది. మేము బ్యాంక్ అధికారులకి సమాచారం ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా ఈ విధంగా జరిగింది అనేది వెరిఫై చేస్తా ఉన్నాం.